దేవుడు ఉండమన్న స్థితిని, అంటే ఏ సమర్పణలు అయితే మనం ఉన్నామో ఆ సమర్పణ విడిచిపెట్టి శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని మనము ఆత్మీయంగా దిగజారిపోతుంటామో అప్పుడు మనలో కలిగే స్వభావం ఏంటంటే భయము, చింత, అర్థమైందా, మరి అలాగే మరణ భయము, ఇవన్నీ ఒక మనిషికి ఏమవుతుంది వస్తూ ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక చింత కానీ ఒక భయము కానీ అర్థమైందా వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడ నేను దేవుని చిత్తం నుంచి ఏమయ్యాను, తొలగిపోయాను. అలాగే నేనేమైపోతానో, నా పిల్లలు ఏమైపోతానో, నా భార్య ఏమైపోతుందో అర్థమైందని ఇలాంటి చింత అంతా ఎప్పుడైతే మళ్ళీ వస్తుందో దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడో ఏమయ్యో తప్పిపోయావు. నీ సమర్పణ నుంచి ఏం చేస్తావు, నీవు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఏమయ్యా నువ్వు తొలగిపోతావు, అంటే కిందికి దరిదారిపోతున్నావు అని అర్థం. అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా నువ్వు దేవుని భయము భక్తి కలిగి ఉంటే అర్థమైంది ఎలా ఉంటావు, సింహం లాగా ఉంటావు. యెహోవాను ధైర్యం కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించుకుంటావు, ధైర్యం కలిగి ఉంటావు. ఇంటికి లేకపోయినా ధైర్యంగా ఉంటావు. అర్థమవుతుంది మనకి.